హే యూ, మీరు ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్ ఫెయిల్ అయితే, రెండూ ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఈ ఫ్లైట్ అయితే ఫారెస్ట్ క్రాష్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే నేను చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇన్ కేసు నేను బయటపడితే ఈ నిర్మానుష్య అడవులో నేను బ్రతకగలనా? ఒకవేళ బ్రతకాలనుకుంటే నేను ఏం చేయాలి? ఈ సర్వే ఛాలెంజ్లో మనకున్న టైం 24 అవర్స్. ఈ 24 అవర్స్లో ఇక్కడ నుంచి మనం బయటపడడానికి అయితే ట్రై చేయాలి. ఇక్కడైతే ఫోన్ సిగ్నల్స్ ఉండవు, మనుషులు ఉండరు, ఎటు చూసినా మనకైతే ఫారెస్ట్ జంతువులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం బ్రతకాలంటే మనకు మెయిన్లీ కావాల్సింది షెల్టర్, వాటర్ అండ్ ఫుడ్. వీటి కోసం అయితే మనం అయితే ఇక్కడైతే అడ్వెంచర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి చోట మనం సర్వే అవ్వగలమా లేదో చూద్దాం. మన ఫిష్ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మన షెల్టర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం తినడానికి ఏదైనా ఏర్పాటు అయితే చేసుకోవాలి. సో మనకున్న టైం 24 అవర్స్. ఈ టైంలో అయితే మనం అయితే ఇక్కడైతే సర్వే అయితే అవ్వాలి. సో ఫస్ట్ షెల్టర్ అయితే మనం అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అయితే మనకైతే కావాల్సినవి అయితే అన్ని అయితే మనం అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనమైతే మన షెల్టర్ని అయితే కన్స్ట్రక్ట్ చేద్దాం. మనకున్న ఎక్విప్మెంట్ అయితే ఇది ఒకటే. సో దీన్ని యూజ్ చేసి అయితే మనమైతే కొత్తగా మన షెల్టర్ని అయితే అప్పుడైతే తయారు ఫస్ట్ అయితే మన షెల్టర్ నిర్మించడానికి కావాల్సినవి అయితే ఉన్నాయి, దాన్ని సేకరించుకుందాం. సో ఇట్లాంటి అడవుల్లో మనం అయితే చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో లేదంటే మనకైతే చాలా ప్రమాదం అయితే జరిగే ఛాన్స్ ఉంది. షెల్టర్ తయారు చేసుకోవడానికి అయితే నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఆల్రెడీ ఇవన్నీ నిండిపోయినాయి. సో వీటిని అయితే కొట్టాం. బట్ ఫైనలీ మనమైతే వీ గాట్ ఇట్. ఫైనల్గా మనమైతే మన షెల్టర్ కావాల్సిందని అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడైతే మనమైతే మన షెల్టర్ని అయితే నిర్మిద్దాం. లిటరల్లీ చెప్పాలంటే ఈ షెల్టర్ నిర్మించడానికి మనకున్న అనుభవం 0. బట్ మనం ఇక్కడ సర్వే అవ్వాలంటే ఖచ్చితంగా మన ప్రయత్నం అయితే మనం చేయాలి. సో ఫైనల్గా షెల్టర్ కావాల్సిన అయితే ఏర్పాటు చేసుకున్నాం. మన మినీ షెల్టర్ కూడా రెడీ అయింది. బట్ మనమైతే కింద అయితే స్లీప్ అవ్వాలి లేదా కూర్చోవడానికి అయితే మనకైతే సేఫ్టీ ఉండాలి. సో మనకి ఇక్కడ ఫ్రీగా దొరికేవి ఈ ఆకులు. సో వీటిని యూజ్ చేసుకొని మనమైతే మన స్టెప్ షెల్టర్ అంటే మనం తీసుకోవాలి. సో లిటరల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ షెల్టర్. సో ఫైనల్ అయితే మన షెల్టర్ అయితే కన్స్ట్రక్ట్ చేసేస్తాం. నిజంగా చూస్తే చాలా దారుణంగా అయితే ఉంది. అయినో సో చాలా దారుణంగా ఉందని నాకు తెలుసు. ఈ షెల్టర్ చూసారంటే బేర్ గిట్స్ కూడా అయితే చాలా దారుణంగా బాధపడతాడు. బట్ ఏం చేస్తాం, మనకున్న స్కిల్ అయితే ఇది. బట్ ఇప్పుడైతే మనమైతే ఫుడ్ హంట్ చేయాలి. లిటరల్లీ నేను చూసిన వాటిలో ఈ వరస్ట్ అయితే ఇవే. సో మనకైతే కావాల్సిన ఫుడ్ అయితే ఇక్కడ ఎక్కడైతే దొరకలేదు. బట్ ఇంత పెద్ద ఫారెస్ట్లో మన ఫుడ్ దొరకకుండా ఉండదు. సో లెట్స్ డూ ఇట్. మనమైతే కొన్ని కనిపెట్టాం కానీ సో ఇవైతే మొత్తం పాడైపోతాయి ఉన్నాయి. సో మనమైతే తిన్నాం. సో ఇంకేం చేస్తాం, సో ప్రతి సర్వైవల్ సిరీస్లో చూపించేదే. సో మనం కూడా అయితే ఫిష్ హంట్ అయితే చేద్దాం. అయితే కత్తి తప్ప ఎటువంటి ఎక్విప్మెంట్స్ అయితే కూడా లేవు. బట్ ఏం చేద్దామంటే సో ప్రతి సర్వైవల్లో చూసిన విధంగానే మనం కూడా ఒక కర్ర తీసుకుని మన సర్వైవల్ హంట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎన్ని ఫిషెస్ ఫైండ్ అవుట్ చేయగలం లేదా ఎన్ని ఫిషెస్ పట్టగలం అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే మనకైతే ఇక్కడ అయితే ఒక స్మాల్ మినీ లేక్ అయితే ఉంది. సో దీంట్లో దిగి మన ఫిష్ హంట్ అయితే చూద్దాం. సో ఎన్ని ఫిషెస్ పడతాయి ఏంటనేసి. సో ఇంకా మనమైతే మన ఫిష్ హంట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో అంతకన్నా ముందు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. సో ఇట్లాంటి బ్రిడ్జెస్ ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సో డ్యామేజ్ అయ్యి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. పడిపోయామంటే దాంట్లోనూ లేదా దీంట్లోనూ పడిపోతాం. నౌ మనమైతే మన ఫిష్ హంట్ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మన షెల్టర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం తినడానికి ఏదైనా ఏర్పాటు అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనమైతే మన పక్కన ఉన్న మినీ లేక్స్ అయితే దిగి సో ఫిష్ హంట్ అయితే చేద్దాం. చూద్దాం మన లెక్క ఎలా ఉంది. సో ట్రై చేద్దాం. అయితే దిగడానికి అయితే భయం వేస్తుంది, లోపల ఏమున్నాయో తెలియదు. బట్ ఏంటంటే మనం తప్పదు కాబట్టి సో మనం సర్వ్ అవ్వాలంటే ఏదైనా తినాలి కాబట్టి సో ఇంకా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. లిటరలీ వాటర్ అయితే చాలా దారుణంగా కంపు కొడుతున్నాయి. దీంట్లో ఫిషెస్ ఉంటాయని కూడా అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఏంటంటే మనం తప్పదు, ఖచ్చితంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత లాంగ్ ఉందో మొత్తం చాలా దూరం అయితే ఉంది. సో దీంట్లో ఎక్కడ ఫిషెస్ ఉన్నాయో కూడా ఏం కనిపించట్లేదు. బట్ ఏంటంటే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి మనం చేయాల్సింది తప్పదు. బట్ ఏంటంటే ఇట్లాంటి ప్లేసెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్నేక్స్ కానీ అట్లాంటివి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా లేమంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది. సో నియర్లీ 1 అవర్ నుంచి అయితే ట్రై చేస్తూనే ఉన్నాం. బట్ మనకి ఏంటంటే ఎటువంటి ఫిషెస్ అయితే దొరకలేదు. సో లెట్స్ ఫైండ్ అనదర్ లేక్. సో అనదర్ సైడ్ అయితే కూడా ట్రై చేద్దాం. అనదర్ సైడ్ కూడా మనకైతే ఒక స్మాల్ లేక్ అయితే ఉంది, అక్కడ కూడా ట్రై చేద్దాం.
సో మనకి ఇక్కడైతే ఇంకో లేక్ అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, సో దాంట్లో కూడా అయితే వెళ్ళి చూద్దాం. సో నిజం చెప్పాలంటే మూవీస్లో వీడియోస్లో చూసినట్టుగా ఏంటంటే సర్వైవల్ గేమ్ ఈజ్ నాట్ ఈజీ అనమాట. ఎందుకంటే బయటలోకి దిగినప్పుడే దాని యొక్క ప్రభావం బాగా తెలుస్తూ ఉంటుంది. చూసారు కదా అటు ఎన్ని లేక్స్ ఉన్నా మనకైతే అసలు ఒక చేప కానీ ఏమి కానీ అయితే దొరకట్లేదు. ఏంటంటే మనకి వీటితో పాటు సర్వైవ్ స్కిల్స్ కూడా అయితే ఉండాలి. అప్పుడే మనం అయితే ఇట్లాంటి చోట అయితే సర్వైవ్ అవ్వడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. లిటరల్లీ చెప్పాలంటే సో ఈ వే అయితే చాలా దారుణంగా అయితే ఉంది. నడవడానికి మనకి ప్లేస్ కూడా అయితే ఏమీ లేదు. బట్ ఏంటంటే టు బీ హానెస్ట్ జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఏం కనిపిస్తే ఏంటో కూడా తెలియట్లేదు. సో ఫిష్ ఎంట్కి వచ్చిన తెప్పలు అనమాట ఇవన్నీ. బట్ బీ కేర్ఫుల్. నా బ్యాక్ సైడ్ అయితే గ్రద్దలో పక్షులు అవి ఉంటాయి కదా, సో అవైతే అరుస్తూ చాలా ఇరిటేట్ చేస్తున్నాయి. ఏంటంటే అవి వచ్చినాయి అంటే అన్ని గుంపుగా నా పని అయిపోతుంది. బట్ ఏంటంటే అవి చాలా ఇరిటేట్ చేస్తున్నాయి. సో నా పని నేను చేసుకునవట్లేదు. బట్ కానీ ఏంటంటే సో ఈ దారి ఏంటంటే మరీ దారుణంగా ఉంది. స్మాల్ దారి ఏదో ఉంది, అందులో చుట్టూ అటు ఇటు రెండు కాలువలు ఉన్నాయి, మధ్యలో ఏముంటాయో కూడా తెలియట్లేదు. బట్ బేసికల్లీ ఏంటంటే ఇట్లాంటి సర్వైవల్ చేయాలన్నప్పుడు ఏంటంటే సో మీరైతే రిస్క్ అయితే తీసుకోవాలి. రిస్క్ తీసుకుని అయితే ట్రై చేస్తే అయితే ఉండాలి. అయితే మనమైతే మన షెల్టర్ దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు అయితే రెస్ట్ తీసుకుందాం. ఎందుకంటే మనకున్న టైం చాలా తక్కువ టైం. సో ఈ డే ఫైనల్గా మన షెల్టర్కి అయితే మనం వచ్చేస్తాం. దోమలు అయితే చాలా దారుణంగా కుడుతున్నాయి. మనమైతే చాలా ట్రై చేసాం కానీ మనకైతే ఎటువంటి ఏమైతే దొరకలేదు. మీకు ఈ సర్వే ఛాలెంజ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకోండి.